ఆస్క్ హిమ్. నీకున్న స్పిరిచువల్ నీడ్స్ దేవుణ్ణి అడుగు. నీకున్న ఆధ్యాత్మిక అవసరాలు ఏంటో ప్రభుతో చెప్పు. అయ్యా, నీ కొరకు బలంగా పని చేయాలనుకుంటున్నాను, ఎఫెక్టివ్గా నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, ప్రేమలో ఎదగాలని ఆశపడుతున్నాను, పరిశుద్ధతలో ఎదగాలని ఆశపడుతున్నాను, సాక్ష్య జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నాను, పరిచర్య చేయడంలో ఎదగాలని ఆశపడుతున్నాను, నేను నా కుటుంబం నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా, మా అవసరాలు తీర్చండి అని నీకున్న ఆధ్యాత్మిక అవసరాలు ఏంటో ప్రభుతో చెప్పు. నీకున్న ఎమోషనల్ నీడ్స్ ఏంటో ప్రభుతో చెప్పు. ప్రతి చిన్నదానికి కృంగిపోవడం, భయపడడం, భవిష్యత్ అంటే అపరిమితంగా భయాన్ని కలిగి కొన్నిసార్లు దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ నీలో ఉందా? అడుగు ప్రభువా, నా మానసిక స్థితిలో నాకు ధైర్యాన్ని దయచే ప్రభు అని ప్రార్థన చేయి. నీకున్న శారీరక అవసరాలు అడగడం తప్పేం కాదు. ఒక ఉద్యోగం కావాలా అడుగు, ఒక వ్యాపారంలో అభివృద్ధి కావాలా దేవుణ్ణి అడుగు, ఉద్యోగం జరిగించడానికి కావాల్సిన జ్ఞానం నీకు కావాలా దేవుణ్ణి అడుగు. ఆ తర్వాత ఒక వీసా కోసం ప్రార్థన చేస్తున్నావా, యూ కెన్ ఆస్క్ గాడ్. ఒక ఇంటి కోసం లేదా ఒక వివాహం కోసం, బిడ్డల కోసం నువ్వు అడుగుతున్నావా, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద బైబిల్ అఫర్మ్స్ దట్ గాడ్ గివ్స్ us ఆన్సర్స్. దేవుని నామం పేరట, యేసయ్య నామం పేరట మనం అడిగిన ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తాడట? తీరుస్తాడు.